వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 531 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో నర్సంపేటకు సీఎం చేరుకుంటారు. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజ్ భవనాలకు, 25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. 82 కోట్లతో వరంగల్ నర్సంపేట 4 లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు మెడికల్ కాలేజ్ దగ్గర జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 531 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో నర్సంపేటకు సీఎం చేరుకుంటారు. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజ్ భవనాలకు, 25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. 82 కోట్లతో వరంగల్ నర్సంపేట 4 లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు మెడికల్ కాలేజ్ దగ్గర జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం రేవంత్ నర్సంపేట టూర్ అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న విజయోత్సవాల భాగంగా జిల్లా పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు వరంగల్ జిల్లాకు రానున్నారు. మరికొ 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆయన నర్సంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి బంజారా భవన్కు సంబంధించినటువంటి దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడనే దాదాపు 531 కోట్ల రూపాయలతోటి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత సమీపంలోనే ఉన్నటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అయితే నర్సంపేటకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పర్యటనలో 1000 కోట్ల రూపాయల వరకు కూడా వివిధ పనులకు శాంక్షన్ అయినాయి. కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన అనుమతి మాత్రం 530 కోట్లకు రావడంతో ఆ పనులకు సంబంధించే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో చేయాల్సిన మిగతా పనులకు సంబంధించి కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు కూడా ఆర్థిక సంబంధించినటువంటి ఆమోదం లభిస్తుంది. ఇప్పుడు 531 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయన్నారు. అందులో ప్రధానంగా చూస్తే నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక సమస్యలతోటి నర్సంపేట ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నర్సంపేట మున్సిపాలిటీని పూర్తిగా అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసమే 120 కోట్ల రూపాయలతోటి నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వివిధ పనులు, అందులో ప్రధానంగా రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైనేజీలు, అదేవిధంగా తాగునీటి అవసరాలు తీర్చేటువంటి పనులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా 120 కోట్ల రూపాయలతోటి నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా నర్సంపేటకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కూడా ఉంది. మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. ఇవి 150 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా నిర్మించనున్నారు. దానికి సంబంధించినటువంటి భూమి పూజ, అదేవిధంగా ఇక్కడి నుంచే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా నర్సంపేటకు నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేశారు. దానికి సంబంధించిన భవనాలు కావచ్చు, వాటిని నిర్మాణంకు సంబంధించి 25 కోట్ల రూపాయలతోటి చేపట్టున్నారు. దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఇక్కడి నుంచి జరగనున్నది. అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్ టు నర్సంపేటకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిని 4 లైన్స్గా అభివృద్ధి చేస్తున్నారు. 4 లైన్స్కు సంబంధించి కూడా 140 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయబోతున్నారు. వరంగల్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే నర్సంపేట ఉంటుంది. అటు మహబూబాద్ కావచ్చు, అటు ఖమ్మం వెళ్ళడానికి, మహబూబాద్ నుంచి ఖమ్మం మీద వెళ్ళడానికి కావచ్చు, అదేవిధంగా పాకాల లాంటి టూరిజం ప్లేసెస్ ఉంటాయి. నిత్యం రాకపోకలు సాగించేటువంటి వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇటు వరంగల్ టు నర్సంపేట వెళ్ళే ప్రధాన రహదారి ఇబ్బందికరంగా ఉండడం, సరైనటువంటి సౌకర్యం లేకపోవడం, డబుల్ రోడ్ మాత్రమే ఉంది. ఇక్కడ ట్రాఫిక్ తట్టుకోలేకపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విన్నవించారు. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా 4 లైన్స్ శాంక్షన్ చేశారు. 140 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పనులకు కూడా శంకుస్థాపన
చేస్తారు. ఈ విధంగా దాదాపు 531 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధానంగా పాకాలకు సంబంధించి చూస్తే దాదాపు 30 ఎకరాల వరకు ఆయకట్టు ఉంటుంది. అది 2 పంటలకు కూడా సాగునీరు అందిస్తుంది. పాకాల అభివృద్ధితో పాటు పంట కాలువలకు సంబంధించినటువంటి నిర్మాణం, వాటి అన్నింటినీ మరమ్మతులు కావచ్చు, నూతన నిర్మాణం, వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. వీటికి సంబంధించినటువంటి పనులకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి నర్సంపేట వస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహిస్తున్నారు. సభా వేదిక మీద కూడా 50 మంది కూర్చునే విధంగా సీట్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో అఫీషియల్స్తో పాటు ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులకు సంబంధించి జిల్లా మంత్రులు కొండా సురేఖ కావచ్చు, సీతక్క, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా ఈ మంత్రులతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, వీళ్ళంతా కూడా ఈ సభా వేదిక మీద పాల్గొంటారు. అదేవిధంగా సభకు సంబంధించి కూడా దాదాపు 25,000 మంది కెపాసిటీ తోటి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇటు నర్సంపేట నుంచి పాకాల, కొత్తగూడెం వైపు వెళ్లే రూట్లో మాత్రం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఈ వెహికల్స్ అన్ని కూడా మరొక మార్గం నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదేవిధంగా సభా వేదికకు కూడా మరికొద్దిసేపట్లో పబ్లిక్ అంతా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వెహికల్స్ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి భద్రతా దృష్ట్యా ఇక్కడ ట్రాఫిక్ను దారి మళ్లించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయని చెప్పచ్చు. ప్రధానంగా నర్సంపేటకు సంబంధించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, వరంగల్ టు నర్సంపేట 4 లైన్స్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజీ భవనాలు కావచ్చు, వీటన్నిటి పనులకు కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేసి బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. మొత్తం 2 గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట షెడ్యూల్ ఉంది. శ్రవణ్.